హాయ్ ఫ్రెండ్స్, సాధారణంగా మనకు అవసరం ఉన్న ఎలాంటి సర్టిఫికేట్ కోసమైనా తెలిస్తే డైరెక్ట్ గా ఫోన్ లో లేదా నియరెస్ట్ మీ సేవా సెంటర్ కి వెళ్లి అప్లై చేసుకుంటాం. అలాంటి సందర్భంలో అప్లై చేసిన ఎలాంటి సర్టిఫికేట్ కోసమైనా మళ్ళీ మీ సేవకి వెళ్లకుండానే దాని స్టేటస్ తెలుసుకొని ఆన్లైన్ లో మనమే సర్టిఫికేట్ ని మన మొబైల్లో ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో వివరంగా చెప్తాను. వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. సో దీనికోసం మొదటగా మీ ఫోన్ లోని క్రోమ్ బ్రౌజర్ ని ఓపెన్ చేసి, ఒకవేళ మీది ఆంధ్రప్రదేశ్ అయితే మీ సేవా అప్లికేషన్ స్టేటస్ ఆంధ్రప్రదేశ్ అని, లేదా తెలంగాణ అయితే మీ సేవా అప్లికేషన్ స్టేటస్ తెలంగాణ అని టైప్ చేస్తే పైన వెబ్సైట్ చూపిస్తుంది, లేదా దీని డైరెక్ట్ లింక్ డిస్క్రిప్షన్ వీడియోలో ఉంది, చెక్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు సైట్ ఓపెన్ అయ్యాక రెండు పోర్టల్స్ లో రైట్ సైడ్ కింద నో యువర్ అప్లికేషన్ స్టేటస్ అని ఉంటుంది. దాన్ని సెలెక్ట్ చేసి ఇప్పుడు మీరు ఒకవేళ ఓన్ గా అప్లై చేసి ఉంటే మీకు జనరేట్ అయిన అప్లికేషన్ నంబర్ ని, లేదా ఒకవేళ మీ సేవలో అప్లై చేసి ఉంటే దానికి సంబంధించి మీకు ఇచ్చిన రిసిప్ట్ పై రాసి ఉన్న అప్లికేషన్ నంబర్ ని కంప్లీట్ గా ఇక్కడ ఎంటర్ చేసి పక్కన ఉన్న సెర్చ్ ఆప్షన్ ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు కింద మీ అప్లికేషన్ తాలూకు స్టెప్ బై స్టెప్ స్టేటస్ ప్రాసెస్ కింద క్లియర్ గా చూపిస్తుంది. ఒకవేళ అప్లికేషన్ కంప్లీట్ గా వెరిఫై అయి అప్రూవ్ అయితే కింద డైరెక్ట్ గా సర్టిఫికేట్ ప్రింట్ కోసం గెట్ సర్టిఫికేట్ ని చూపిస్తుంది. మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదా సేవ్ చేసుకొని మీ సేవకి వెళ్తే సర్టిఫికేట్ పై ప్రింట్ తీసిస్తారు. అదే ఒకవేళ ఇక్కడ ఏదైనా స్టేజ్ లో క్లారిఫికేషన్ కోసం పెండింగ్ అని చూపిస్తే సంబంధిత అధికారిని కలిసి ఎంక్వైరీ చేసి ప్రాబ్లం సాల్వ్ చేసుకోవచ్చు, లేదా అప్రూవ్ అయ్యే వరకు వెయిట్ చేసుకోవచ్చు. సో ఇది అప్లికేషన్ స్టేటస్ చెక్ చేసుకునే విధానం. సో ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. జై హింద్.